హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. ఈ రోజు ప్రధానంగా ఈనాడు వార్తల్లో చూసుకుంటే జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సుల అమలుకు అనర్హం, వాటి ఆధారంగా చర్యలొద్దు, కేసీఆర్ హరీష్ రావు సహా పిటిషనర్లకు ఊరట. కేసీఆర్ మరి హరీష్ రావులకు ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సులు వచ్చో దానిలో ఊరట లభించింది. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఏర్పాటు ఏకపక్షమేమి కాదు, వాస్తవాలకు తేల్చడానికి చట్టబద్ధంగా నెలకొల్పానిదే హైకోర్టు తీర్పు ఇచ్చిందంట. సో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సోందిళ్ళ బ్యారేజీల నిర్మాణం నిర్వహణలో అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ధారణలు పరిశీలనలు అమలుకు అనర్హమని, ఏదైతే అమలు వాళ్ళ కమిషన్ ఏదైతే నిర్ధారణ చేసిందో అవి అమలు కావని, అనర్హమని, అవి వాటి ఆధారంగా పిటిషనర్లైన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సమర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోష్లపై ఎలాంటి చర్యలు తీసుకురాదని స్పష్టం చేసింది హైకోర్టు. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6 ఏకపక్షం చట్టవిరుద్ధం కాదని, అంతేకాకుండా రాజ్యాంగ నిబంధనకు ఉల్లంఘించలేదని పేర్కొంది. జీవో 6ను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు పాక్షికంగా అనుమతిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. జీవోను రద్దు చేయాలని, కమిషన్ నివేదిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలను, ఇరు పక్షాలు సమర్పించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏకపక్షం చట్టవిరుద్ధం కాదు, రాజ్యాంగానికి 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ 3కు విరుద్ధమేనే కాదు. అయితే కమిషన్ చేసిన నిర్ధారణలు, పరిశీలనలు పిటిషన్ల పేరు ప్రతిష్టలకు హానికరంగా ఉన్నాయి. వారిపై నిందారోపణలు చేసే ముందు వాటికి సంబంధించిన ఆధారాలను అందించాలి, సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. అలా చేయకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ 8 కింద ఉన్న చట్టబద్ధ రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయి. అందువల్ల ఈ నిర్ధారణలు, పరిశీలనలకు ఆచారాత్మకం కావు అని హైకోర్టు తీర్పునిచ్చిందంట. సో దీనిపై కాళేశ్వరం అవకతవకల్లో బాధ్యులకు హైకోర్టు ఇంకా క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.